హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే తిరుమలలో నవనీత సేవ చాలామందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ నవనీత సేవ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నవనీత సేవ జరిగిన తర్వాత దానికి సంబంధించినది ఇక్కడ సేవలు, స్వామివారి సేవకులు ఉంటారు కదా, వాళ్ళు స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళే ప్రక్రియని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నవనీత సేవ అంటే స్వామివారికి ఇప్పుడు గోశాల ఉంది కదా, అక్కడ తీసిన పాలలోంచి వెన్నను తీయడాన్నే నవనీత సేవ అంటారండి. నవనీత సేవలో మనం ఎవరైనా వాళ్ళ ఒక్కొక్క టైంలో వాళ్ళు ఓపెన్ చేస్తారు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత మనల్ని పిలుస్తారనమాట. మనకి డేటు టైము అన్నీ ఇస్తారు. మనంతటా మనమే మన చేతులతో వెన్నను చిలికే అవకాశాన్ని మనకు కల్పిస్తారు. ఇది గోశాలలో జరుగుతుంది. ఇది నేను కూడా ఒకసారి వెళ్ళానమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చిలికిన తర్వాత ఆ వెన్ననంతా భక్తులందరూ చిలికిన వెన్ననంతా తీసుకొని సేవకులు వెళ్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు స్వామి సేవకులు తెలుసు కదా, వీళ్ళు అందరికీ తెలుసుంటుంది. వీళ్ళు ఆ వెన్నని స్వామివారి సన్నిధికి తీసుకెళ్తారు, అంటే టెంపుల్ లోపలికి తీసుకెళ్తారన్నమాట. మన చేతులతో మనం చేసిన వెన్నని స్వామివారికి నైవేద్యాలకు కానివ్వండి, స్వామికి వాడేదానికి కానివ్వండి, ఆ వెన్నని వాడతారనమాట. సో ఇప్పుడు వెన్నని తీసుకెళ్లే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. చాలామందికి తెలియకపోవచ్చు, నవనీత సేవ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఇప్పుడు అమల్లో ఉంది. ఎవరైనా సరే తెలియని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా మనకి సుప్రభాత సేవ, అలాగే కళ్యాణము, ఇలా ఎలా మనం డిప్ తీసుకుంటామో నవనీత సేవ కూడా అలాంటిదే అన్నమాట. అలాగే ఇప్పుడు నవనీత సేవకి సంబంధించిన వెన్నని స్వామివారి సన్నిధికి భక్తులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ వెన్నని ఒక 2 భక్తులు ముందు పట్టుకొని ఉంటే, ఆ వెన్నతో పాటు మిగిలిన వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ స్వామివారి మనకి ఎంట్రన్స్ ఎక్కడుంటుంది అంటే ఆర్జిత సేవలు చేసే మండపం ఉంది కదా, ఆ మండపం దారి ఉంది కదా, అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి తీసుకుని వెళ్తారు. మేళాలతోటి సాంప్రదాయబద్ధకంగా మేళతాళాలతోటి స్వామివారి వెన్నని స్వామివారి గుడి లోపలికి తూర్పు వైపు ఉన్న ముఖద్వారాన్ని తీసి తూర్పు నుంచి లోపలికి స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇది ఒక గొప్ప కార్యక్రమము. తెలియకపోతే ఎవరైనా ఈ నవనీత సేవని చేయాలి అనుకుంటే స్వామివారికి తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైంది. మనల్ని అక్కడ తీసుకెళ్తారు. అది స్వామివారి కోసం మనం వెన్నను తయారు చేయడం అనేదే చాలా గొప్ప విషయం. అది అందరికీ దొరకదు. అంత గొప్ప సేవని మనం ఉపయోగించుకుందాము. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. చాలా మంచిది, చాలా గొప్పది. అదే ఇప్పుడు వెళ్తున్నారనమాట. భక్తులందరూ వెన్న తీసుకుని వెళ్తున్నారు. ఇది మీకు కూడా చూపించాలని వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.